దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీ గంపయు పిండు పిసుకు తొట్టియు శపింపబడును. ఇక్కడ చక్కటి మాట మనకి కనపడుతుంది. దేవుని మాట విన్న వెడలా నీ గంపయు నీ పిండియు దీవింపబడును. మొదటి మాట. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుని మాట వినని వెడలా నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు శపింపబడును. దేవుని మాట విని నువ్వు దీవింపబడతావా? దేవుని మాట వినక నువ్వు శపింపబడతావా? నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు శపింపబడుతుంది. ఆహారము నీ ఇంట్లో కొదవగా ఉంటుంది. ఆహారము నీకు సరిగ్గా దొరకదు. ఒక పూట భోజనం ఉంటే ఒక పూట భోజనం నీకు ఉండదు. ఆర్థికంగా నువ్వు వెనకబడి ఉంటావు. దేవుని మాట వినకపోతే నీ గంపయు పిండి పిసుకు తొట్టియు శపింపబడుతుంది. కాబట్టి దేవుని మాట విను. నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు గొప్పగా దేవుడు దీవిస్తాడు. సమృద్ధిగా నీకు ఆహారం ఉంటుంది. దేశమంతా కరువు వచ్చినను నీకు కరువు రాదు. సమృద్ధిగా నీకు ఆహారం ఉంటుంది. నీవే ఇతరులకు పెట్టువాడుగా ఉంటావు. ఈ రెండు మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.